So a manufacturer of TV sets produced 600 sets in the third year, 700 sets in the seventh year, assuming that the production increases uniformly by a fixed number every year. So the production in the find the production in the first year, the production in the 10th year, and the total production in the first 7 years. ఒక టీవీ సెట్స్ని తయారు చేసే ఒక మ్యానుఫ్యాక్చరర్ కంపెనీ థర్డ్ ఇయర్లో 600 సెట్స్ ప్రొడ్యూస్ చేసింది. అలానే సెవెంత్ ఇయర్లో 700 సెట్స్ తయారు చేసింది. ఇలా ఇయర్కి ఆ ప్రొడక్షన్ ఎలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నారంటే ఒక ఫిక్స్డ్ నెంబర్తో పెంచుకుంటూ వెళ్తున్నారు. అంటే మొదటి ఇయర్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ 200 సెట్స్ తయారు చేస్తే అక్కడ నుంచి నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి ఒక ఫిక్స్డ్ వాల్యూ 50 పెంచుకోవడము, 50 పెరిగితే 50 పెంచారనుకోండి, ప్రతి ఇయర్ 50 పెంచుకుంటూ వెళ్తాం. లేదు మొదటి ఇయర్ ఒక 75 సెట్స్ పెంచారనుకోండి, అంటే 300 ఫస్ట్ ఇయర్ చేసి 375 సెకండ్ ఇయర్ చేసి అక్కడ నుంచి ప్రతి ఇయర్ 75 పెంచుకుంటూ వెళ్తాం. అంటే ఇయర్కి మధ్య డిఫరెన్స్ సేమ్గా ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఒకటే ఫిక్స్డ్ నెంబర్తో పెరుగుతూ వెళ్తుంది ఇంక్రీజ్. సో ఆ ప్రొడక్షన్ అనమాట. సో మనం ఏం కనుక్కోవాలి, ఫస్ట్ ఇయర్ ప్రొడక్షన్ కనుక్కోవాలి, 10th ఇయర్లో ఎన్ని టీవీ సెట్స్ తయారు చేశారో కనుక్కోవాలి, అలానే టోటల్ ప్రొడక్షన్ ఇన్ ద ఫస్ట్ 7 ఇయర్స్, మొదటి 7 సంవత్సరాలు మొత్తం కలిపి ఎన్ని టీవీ సెట్స్ మొత్తం టోటల్ ప్రొడక్షన్ ఎంతో కనుక్కోవాలి. ఇక్కడ మనకి హింట్ ఏంటంటే ప్రొడక్షన్ ఇంక్రీజెస్ యూనిఫామ్లీ బై ఎ ఫిక్స్డ్ నెంబర్, అదే మోస్ట్ ఇంపార్టెంట్ అని హింట్. ఎందుకంటే ఇయర్కి మధ్య ఉన్న డిఫరెన్స్, మొదటి ఇయర్ తయారు చేసిన టీవీ సెట్స్కి సెకండ్ ఇయర్ తయారు చేసిన టీవీ సెట్స్కి కానీ, లేదు థర్డ్ ఇయర్ తయారు చేసే టీవీ సెట్స్ నెంబర్కి కానీ, ఆ నెంబర్కి మధ్య డిఫరెన్స్ క్లియర్గా యూనిఫామ్గా ఉంటుంది. ఒక ఫిక్స్డ్ నెంబర్ ఉంది కాబట్టి ఆ మధ్య డిఫరెన్స్ ఏం ఉంటుంది ఎంతో తెలియదు కానీ డిఫరెన్స్ ఏం. సో దట్ షోస్ దట్ ఫార్మ్స్ అండ్ ఏపీ, అది ఏపీగా ఫామ్ అవుతుంది. అంటే సిన్స్ ద ప్రొడక్షన్ ఇంక్రీజెస్ యూనిఫామ్లీ బై ఎ ఫిక్స్డ్ నెంబర్ ఎవ్రీ ఇయర్, సో ప్రొడక్షన్ అన్నది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది యూనిఫామ్గా, అది కూడా ఫిక్స్డ్ నెంబర్ ఎవ్రీ ఇయర్. కాబట్టి ద నెంబర్ ఆఫ్ టీవీ సెట్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అండ్ సో ఆన్ విల్ ఫార్మ్ అన్ ఏపీ. సో ప్రతి ఇయర్ ఎన్ని టీవీ సెట్స్ అయితే వాళ్ళు తయారు చేస్తున్నారో ఆ సిరీస్ అంతా కూడా ఫస్ట్ ఇయర్ తయారు చేసే వాల్యూ కానీ, సెకండ్ ఇయర్ తయారు చేసిన నెంబర్ ఆఫ్ టీవీ సెట్స్ కానీ అవన్నీ కానీ ఒక సిరీస్గా రాస్తే అది కంపల్సరీ ఏపీలో ఉంటుంది. ఎందుకంటే ఏ రెండు టర్మ్స్ మధ్య డిఫరెన్స్ చూసినా కూడా సేమ్ ఉంటుంది, ఎందుకంటే ఇంక్రీజ్ ఇక్కడ యూనిఫామ్గా పెరుగుతూ వెళ్తుంది. సో ఎప్పుడైతే అది ఏపీలో ఉందని తెలిసిందో, సో మొదటి హింట్ ఏంటి, థర్డ్ ఇయర్లో 600 సెట్స్ తయారు చేశారు, 700 సెట్స్ ఏమో ఇన్ సెవెంత్ ఇయర్. సో నెంబర్ ఆఫ్ టీవీ సెట్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద థర్డ్ ఇయర్ 600, అంటే అది ఏపీ అని తెలిసిన తర్వాత ఏ ప్లేస్లో ఉంటుంది, ఫస్ట్లో ఉండేది ఫస్ట్ ఇయర్ ప్రొడక్షన్, సెకండ్ టర్మ్ ఏమో సెకండ్ ఇయర్ ప్రొడక్షన్, అంటే థర్డ్ ఇయర్ థర్డ్ టర్మ్ అవుతుంది. అంటే A3 = 600. ఏపీలో A3 అనగానే ఎలా ఉంటుంది, A+2D. ఎందుకని ఏఎన్ ఫామ్లా A+n-1 × D. మరి A3 అంటే n బదులు 3 పెట్టాలిగా, A+3 - 1 × D అంటే A+2D. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో థర్డ్ టర్మ్ అనగానే A+2D గుర్తుకు రావాలి, = 600. టేక్ ఇట్ యాజ్ ద ఫస్ట్ ఈక్వేషన్. ఇంకో హింట్ ఏంటి, ప్రొడక్షన్ ఇన్ ద సెవెంత్ ఇయర్లో ఎన్ని టీవీ సెట్స్ తయారు చేశారు వాళ్ళు, 700. అది ఏపీ అని తెలిసిన తర్వాత ఆ సిరీస్ ఈ సెవెంత్ ఇయర్ ఏ ప్లేస్లో ఉంటుంది, సెవెంత్ ప్లేస్లోనే ఉంటుంది. సో A7 = 700. A7 ఎలా ఉంటుంది ఏపీలో, A+6D = 700. సెకండ్ ఈక్వేషన్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో మనం ఏ లెక్కని సాల్వ్ చేయాలన్నా మనకి ఏ తెలియాలి, డి తెలియాలి. ఇక్కడ మనకి ఏ తెలియదు, డి తెలియదు. కానీ మనం తయారు చేసుకున్న రెండు ఈక్వేషన్లు అబ్జర్వ్ చేస్తే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ ఫామ్లో ఉన్నాయి. ఈ రెండు సాల్వ్ చేస్తే కనుక ఎలిమినేషన్ మెథడ్లో మనకి ఏ డి వచ్చే అవకాశం ఉంది. సాల్వింగ్ 1 and 2 రాసుకునేటప్పుడు ముందు హయ్యర్ వాల్యూ ఉన్న ఈక్వేషన్ రాసుకోండి. A+6D = 700, A+2D = 600. ఏ క్యాన్సిల్ అవ్వాలంటే రెండింటికి వేరు సింబల్స్ ఉండాలి. ఇక రెండు ప్లస్లే ఉన్నాయి కాబట్టి ఇవి క్యాన్సిల్ అవ్వవు. క్యాన్సిల్ అవ్వాలంటే సబ్ట్రాక్షన్, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉండాలి. సో సింబల్స్ మార్చండి. ఇక అంటే మైనస్ చేస్తున్నాం, దీనికి ప్లస్ ఉండి ఇది మైనస్ అయిపోయింది, ఈ ప్లస్ కాస్త మైనస్ అయిపోద్ది. ఇక్కడ ఏ సింబల్ లేకపోతే ప్లస్, అది మైనస్ అయిపోయింది. A - A 0 క్యాన్సిల్. ఇక 2Dకి మైనస్ ఉంది, ఇప్పుడు +6D - 2D వేరు సింబల్స్ ఉన్నాయి. సపరేట్ చేసి బిగ్గర్ దానికి ఏ సింబల్ ఉందో ఆ సింబల్ పెట్టాలి. 6Dలో 2D తీస్తే 4D, బిగ్గర్ దానికి ప్లస్ ఉంది కాబట్టి +4D. 700 - 600 క్లియర్గా 100. ఇంటూ ఫామ్లో ఉన్న 4 యువతలకు వస్తే బై ఫామ్, 4 2s are 8, 20 ఉంటుంది, 4 5s are, D = 25. కామన్ డిఫరెన్స్ అనమాట. అంటే ఇయర్కి ప్రొడక్షన్ మధ్య డిఫరెన్స్ ఎంత, 25. అంటే ప్రతి ఇయర్ వాళ్ళు 25 పెంచుకుంటూ వెళ్తున్నారు. అంటే ఫస్ట్ ఇయర్ ఒక 300 అయితే సెకండ్ ఇయర్ 325, థర్డ్ ఇయర్ 350, అట్లా పెంచుకుంటూ 25 పెంచుకుంటూ వెళ్తున్నారు. దీన్ని తీసుకెళ్ళి ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. నేను ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. A+2D = 600. మనకు వచ్చిన డీని సబ్స్టిట్యూట్ చేయండి. A+2 × 25 = 600. A+2 25s are 50 = 600. +50 యువతలకు వస్తే మైనస్. A = 550. ఏ అంటే ఏంది, ఫస్ట్ టర్మ్. ఆ ఏపీలో ఫస్ట్ టర్మ్ అంటే మొదటి ఇయర్ ప్రొడక్షన్ అనమాట. సో దేర్ ఫోర్ ప్రొడక్షన్ ఇన్ ద ఫస్ట్ టర్మ్
ప్రొడక్షన్ ఇన్ ద ఫస్ట్ ఇయర్. సో దాన్ని మొదటి టర్మ్ ఉంటుంది, అంటే 550. అంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎన్ని టీవీ సెట్స్ ప్రొడ్యూస్ చేశారు? 550. అక్కడ నుంచి ప్రతి ఇయర్ వాళ్ళు 25 పెంచుకుంటూ వెళ్తున్నారు. అంటే సెకండ్ ఇయర్కి 550 + 25 575. థర్డ్ ఇయర్కి మళ్ళీ 575కి ఇంకో 25 యాడ్ చేస్తారు 600 ఇట్లా. సో అందుకనే థర్డ్ ఇయర్ మనకి 600 అని ఏంటి ఇచ్చాడు. సో ఇప్పుడు ఇంకేం అడుగుతున్నాడు వాడు? ఫస్ట్ ఇయర్ ప్రొడక్షన్ అయిపోయింది, ఇప్పుడు ద ప్రొడక్షన్ ఇన్ ద 10th ఇయర్ అది కనుక్కుందాం. ద ప్రొడక్షన్ ఇన్ ద 10th ఇయర్. సో 10th ఇయర్ ఏపీలో ఈ 10th ఇయర్ ప్రొడక్షన్ ఏ ప్లేస్లో ఉంటుంది? 10th ప్లేస్లోనే ఉంటుంది. ఫస్ట్ టర్మ్ అంటే ఫస్ట్ ఇయర్ ప్రొడక్షన్, సెకండ్ టర్మ్ అంటే సెకండ్ ఇయర్ ప్రొడక్షన్, థర్డ్ టర్మ్ అంటే థర్డ్ ఇయర్ ప్రొడక్షన్. కాబట్టి 10th ఇయర్ అంటే 10th టర్మ్. సో 10th టర్మ్ అంటే A10 ఎలా ఉంటుంది? A + 90. ఏ అంటే ఇప్పుడే కనుక్కున్నాం 550 + 9 ఇంటూ కామన్ డిఫరెన్స్ ఎంత వచ్చింది మనకి? 25. సో 9 × 25 550 + 9 5s are 45, 9 2s are 18, 18 + 4 22. సో 225. ఇది 550కి 225 యాడ్ చేసి 775. అంటే 10th ఇయర్లో 775 సెట్స్ తయారు చేశారు. ఇంకా మూడో క్వశ్చన్ ఏంటి? ద టోటల్ ప్రొడక్షన్ ఇన్ ద ఫస్ట్ 7 ఇయర్స్. సో మొత్తం మొదటి 7 సంవత్సరాలు కలిపి ఎంత ప్రొడక్షన్ చేశారు? టోటల్ ప్రొడక్షన్ ఇన్ ఫస్ట్ 7 ఇయర్స్ అంటే ఫస్ట్ ఇయర్ ప్రొడక్షన్ అంటే మొదటి సంవత్సరం ఎన్ని టీవీ సెట్స్ తయారు చేశారు, సెకండ్ ఇయర్ ఎన్ని తయారు చేశారు, థర్డ్ ఇయర్ ప్రొడక్షన్, ఫోర్త్ ఇయర్ ప్రొడక్షన్, ఇలా 7 ఇయర్స్ ప్రొడక్షన్ మొత్తం యాడ్ చేసి చెప్పాలి. అంటే ఇండైరెక్ట్గా మనం అడుగుతుంది S7. అంటే మొదటి 7 ఇయర్స్ అంటే మొదటి 7 టర్మ్స్ యొక్క సమ్ కనుక్కోవాలి. అంటే ఎస్ఎన్కి ఫార్ములా అయింది n/2 × 2a + n - 1 × d. ఇందులో మనకి S7 అంటే n బదులు 7 పెట్టుకుంటూ ఏని డీని సబ్స్టిట్యూట్ చేయండి. n/2 అంటే 7/2, 2 × a అంటే ఫస్ట్ టర్మ్ మనకు వచ్చింది అది 550. సో 2 × 550 + n అంటే 7 - 1 ఇంటూ ఎన్ని టర్మ్స్ యొక్క సమ్ ఇది? 7 కాబట్టి n7. 7 - 1 అంటే కామన్ డిఫరెన్స్ 25. సో 7/2 ఇంటూ 2 × 550 200, 2 5s are 10, 2 5s are 10 + 1 11 1100. 7లో 1 తీస్తే 6 ఇంటూ ఉంటుంది కాబట్టి బ్రాకెట్ 6 × 25. 7/2 ఇంటూ 1100 + 6 × 25. 6 5s are 30, 6 2s are 12, 12 + 3 15 115. సో 7/2 ఇంటూ 1100కి 150 యాడ్ చేస్తే 1250. సెకండ్ టేబుల్ 2 1s are 2 6s are 12, 2 2s are 4 10 ఉంటుంది, 2 5s are 7 × 625. 7 5s are 35, 7 2s are 14 + 3 17, 7 6s are 42 + 1 43. 4675 సెట్స్ని తయారు చేశారు. ఇక్కడ మీకు 7 టర్మ్స్ యొక్క సమ్ తెలిసినప్పుడు ఆ సెవెంత్ ఇయర్ ప్రొడక్షన్ మనకు తెలుసు 700. సో కొంతమంది SN = n/2 × a + l ఈ ఫామ్లో కూడా వాడచ్చు. ఎందుకని 7 టర్మ్స్లో లాస్ట్ టర్మ్ ఏంటి? 7th టర్మ్. ఇక్కడ 7th టర్మ్ మనకు తెలుసు 700 అని. సో ఆ ఫామ్లో వేసినా కూడా ఇదే ఆన్సర్ వస్తుంది. సో అది మన ఇష్టం, ఏ ఫామ్లో అయినా వాడచ్చు ఇక్కడ. సో ఫస్ట్ ఇయర్ ప్రొడక్షన్ 550, ఇయర్ 25 పెంచుకుంటూ వెళ్తున్నారు. 10th ఇయర్లో ప్రొడక్షన్ 775. మొదటి 7 ఇయర్స్ మొత్తం కలిపి టోటల్ ప్రొడక్షన్ 4375 టీవీ సెట్స్ తయారు చేశారన్నమాట ఫస్ట్ 7 ఇయర్స్.